తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆ యువతి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివింది. పెద్దయ్యాక గొప్ప డాక్టర్ కావాలని కలలు కనేది. కానీ బ్యాడ్ లక్ ఆమెను వెంటాడింది. కట్ చేస్తే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ప్రపంచంలోని గొప్ప కంపెనీలో ఏకంగా 72 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని తెచ్చుకుంది. ఇందుకోసం ఆమె ఎలా కష్టపడింది, ఆ ఉద్యోగం ఎలా సంపాదించింది, తనలాంటి వారికి ఆదర్శంగా ఎలా నిలిచింది, పూర్తి వివరాలు చూద్దాం. కర్ణాటకకు చెందిన రితుపర్ణ కేఎస్ కథ ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఒక్కసారి ఎగ్జామ్ ఫెయిల్ అయితే జీవితంలో అన్నీ కోల్పోయామని భావిస్తూ ఉంటారు. కానీ ఋతుపర్ణ జీవితం మాత్రం ఇందుకు వ్యతిరేకంగా నిలుస్తోంది. నీట్, యూపీఎస్సీ పరీక్షల్లో ఫెయిల్ అయిన తర్వాత కూడా ఆమె పట్టుదల వదలకుండా ఇంజనీరింగ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అనుకున్నది సాధించి ఆ రోజు కేవలం 20 ఏళ్ల వయసులో రోల్స్ రాయిస్ వంటి కంపెనీలో 72 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించింది. ఋతుపర్ణ చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఉండేది. అందుకోసం ఎంతో కష్టపడి చదివింది కూడా. తాను ఒకటి తలిస్తే దయం ఒకటి తలిచినట్టు డాక్టర్ కావాలన్న ఆమె అయిష్టంగానే ఇంజనీరింగ్లో చేరింది. కానీ అదే ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేసింది. 2022లో మంగళూరులోని సాహ్యాద్రి కాలేజ్లో రోబోటిక్స్ ఆటోమేషన్ విభాగంలో చేరింది. 8 నెలల కఠినమైన ఇంటర్న్షిప్ను రోల్స్ రాయిస్లో పూర్తి చేసి డిసెంబర్ 2024లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ పొందింది. ఆమె పనితీరును గుర్తించిన కంపెనీ ఏప్రిల్ 2025లో ఆమె జీతాన్ని 39.6 లక్షల నుండి 72.3 లక్షలకు పెంచింది. ఇంత చిన్న వయసులో అంత ఫాస్ట్గా శాలరీ పెరగడం నిజంగా అదృష్టమని అంటున్నారు. తన కెరియర్ గురించి ఋతుపర్ణ మాట్లాడుతూ, మన జీవితంలో ఎన్నో కలలు కంటాం, కానీ అన్నీ నెరవేరాలని రూలే ఉండదు. అలా అని నిరాశతో కృంగిపోకూడదు. ఇప్పుడు చాలా మంది యువత అదే చేస్తున్నారు. కానీ మనకు సొసైటీలో ఎన్నో అవకాశాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఏదైనా సాధించవచ్చు. వాస్తవానికి నేను డాక్టర్ కావాలని భావించాను, కానీ నీట్లో ఫెయిల్ అయ్యా. మొదట ఎంతో నిరాశ చెందాను, కానీ నాన్న సూచన మేరకు మనసు మార్చుకొని ఇంజనీరింగ్ వైపు అడుగులేశాను. ఇంజనీరింగ్ నాకు కొత్త దారిని చూపించింది. ఆ నిర్ణయం నా జీవితంలో గొప్ప మలుపు తిప్పింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి రోల్స్ రాయిస్లో ఇంటర్న్షిప్ అవకాశం దక్కించుకున్నా ఇష్టపడితే ఏది కష్టం అనిపించదు. నా ప్రాజెక్టులు, చదువు, నా అనుభవం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చానని తెలిపింది. ఋతుపర్ణ త్వరలోనే ఇంటర్న్షిప్ ముగించుకుని అమెరికాలోని టెక్సాస్ యూనిట్లో విధుల్లో చేరనుంది. తమ కూతురు ఇంత గొప్ప విజయం సాధించడంతో తల్లిదండ్రులు పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతుంటే అటు ఆమె చదివే కాలేజ్ యాజమాన్యం ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది. ఈ సందర్భంగా ఆమె తండ్రి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి రితు ఎంతో కష్టపడి చదివేది, ఓవైపు చదువుతూనే ఇతర సబ్జెక్ట్స్పై అవగాహన పెంచుకునేది. వాస్తవానికి తనకు డాక్టర్ కావాలని కోరికున్నా అనుకోకుండా ఇంజనీరింగ్లో చేరి ఇప్పుడు ఇంత గొప్ప ఘనత సాధించింది. ఋతుపర్ణ సాధించిన విజయంపై కాలేజ్ యాజమాన్యం ప్రశంసలు కురిపిస్తోంది. ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకునే వారికి ఋతుపర్ణ విజయం ఒక ఉదాహరణ అంటూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈమె స్టోరీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.